దిస్ ఈజ్ మనస. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వెరీ న్యూట్రిషియస్ వైటమిన్ సి రిచ్ అయిన అవకాడో లెమన్ రైస్ని మన ఇండియన్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో మిస్ కాకుండా ఫుల్ వీడియో చూడండి. అండ్ ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. దీనికోసం నేను ఫస్ట్ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఒక హాఫ్ కప్ రైస్ తీసుకొని 1 గంట సేపు నానబెట్టిన తర్వాత ఆ నీళ్లు వంపేసి అందులో నేను 1 కప్పు వాటర్ని యాడ్ చేస్తున్నాను. హాఫ్ కప్ రైస్కి 1 కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. నేను ప్రెషర్ కుక్కర్లో కుక్ చేస్తున్నాను. 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే మనకి పొడిలాడే బాస్మతి రైస్ అన్నం రెడీ అయిపోతుంది. మీరు బాస్మతి రైస్ బదులు ఏ రైస్ అయినా తీసుకోవచ్చు. బ్రౌన్ రైస్, కీన్వా, మిల్లెట్స్ ఏదైనా సరే మీరు తీసుకోవచ్చు. అండ్ నార్మల్ రెగ్యులర్ వైట్ రైస్ కూడా తీసుకోవచ్చు. అండ్ అలా కుక్ అయిన రైస్ని మనం చల్లారబెట్టుకోవాలి. ఆ తర్వాత 2 అవకాడోస్ని తీసుకుంటున్నాను. వాటిని పీల్ ఆఫ్ చేస్తున్నాను. ఈ అవకాడోస్ ఏంటంటే కొంచెం కచ్చిగా ఉండేది తీసుకోండి. పండంది అయితే మనకి గ్రేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. రా నుంచి కొంచెం మీడియంగా పండినా పర్లేదు, కానీ మరీ ఎక్కువగా పండింది మాత్రం తీసుకుంటే మనం గ్రేట్ చేయడానికి రాదు. సో అందుకని కొంచెం కచ్చిగా ఉండేవి తీసుకున్నాను. నేను 2 అవకాడోస్ తీసుకొని వాటిని ఇలా పీల్ ఆఫ్ చేసుకొని గ్రేట్ చేసుకుంటున్నాను. లేదంటే మనం హాఫ్కి కట్ చేసుకొని అందులో సీడ్ తీసేసి ఆ తర్వాత దాన్ని గ్రేట్ చేసుకోవచ్చు. అలా అయినా చేసుకోవచ్చు. ఇలా మ్యాంగో లాగా కూడా ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇలా చేసి పెట్టుకున్నాక దీని తర్వాత ఒక క్యారెట్ని కూడా తురిమి పెట్టుకోవాలి. అండ్ కొంచెం అల్లం ముక్క కూడా తురిమి పెట్టుకోవాలన్నమాట. సో నేను 1 క్యారెట్, 2 అవకాడోస్, 1 బిగ్ సైజ్ లెమన్ తీసుకున్నాను. అండ్ కొంచెం అల్లం గ్రేట్ చేసి పెట్టుకున్నాను. 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి లేదంటే ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. నెయ్యి వేడైన తర్వాత నేను 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసాను. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, ఈ 4 యాడ్ చేసి కొంచెం సేపు ఫ్రై చేయాలి. అవి ఫ్రై అయిన తర్వాత నేను పల్లీలు వేస్తున్నాను. మీరు జీడిపప్పు కూడా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. నేను ఈరోజు జీడిపప్పు యాడ్ చేయట్లేదు. అల్లం తురుముని వేస్తున్నాను. ఆ తర్వాత 2 పచ్చిమిర్చిని కూడా వేస్తున్నాను. తర్వాత ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పప్పులు కూడా మనకి బాగా వేగుతాయి. అల్లం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి. అవి వేగిన తర్వాత మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. ఎందుకంటే మనం క్యారెట్ని కానీ అవకాడో కానీ పచ్చిగా తింటేనే బెస్ట్ అనమాట. సో వాటిని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. నేను డైరెక్ట్ అవకాడో క్యారెట్ని వేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసి వేస్తున్నాను. అండ్ ఇందులో నేను పసుపు కూడా యాడ్ చేయట్లేదు. పసుపు యాడ్ చేస్తే ఆ కలర్ డిఫరెంట్గా వస్తుంది. సో నేను అందుకనే పసుపు స్కిప్ చేసి చేస్తున్నాను. సో 2 యాడ్ చేశాను కదా, ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేను 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒకసారి కలుపుకోవాలి. అండ్ నేను లెమన్ని స్క్వీజ్ చేస్తున్నాను. 1 బిగ్ సైజ్ లెమన్ పడుతుంది దీనికి. అండ్ ఇది చాలా న్యూట్రిషియస్ కాబట్టి వీక్లీ వన్స్ అయినా ఇది పిల్లలకి మనం పెట్టొచ్చు. ఎందుకంటే అవకాడో తినమంటే పిల్లలు తినరు. సో ఇలాంటి రైస్ చేసి పెడితే మాత్రం వాళ్ళు ఈజీగా తినేస్తారనమాట. చూడండి రైస్ ఎంత పొడిలాడుతూ ఉందో. చల్లారిన తర్వాత వేసుకుంటే మనకి రైస్ ముద్ద కట్టకుండా ఉంటుందన్నమాట. పొడిగా వస్తుంది మనకి బాస్మతి రైస్. ఇప్పుడు రైస్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మనకి లెమన్ జ్యూస్ ఇంకా ఏమైనా పడుతుందేమో చూసుకొని మళ్ళీ అవసరం అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో కూడా. మిక్స్ చేసుకుంటే మన యమ్మీ అవకాడో లెమన్ రైస్ రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇది మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. అండ్ వెరీ న్యూట్రిషియస్. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వైటమిన్ సి, వైటమిన్ ఈ అండ్ అవకాడో గురించి అందరికీ తెలిసిందే. అండ్ హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి అందులో. సో ఇది తప్పకుండా అందరూ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాల్సిన రెసిపీ అన్నమాట ఇది. మీ పిల్లలు ఇలా చేసినా కూడా తినలేదనుకోండి అవకాడో రైస్ని, దాంట్లో పెరుగు వేసి వాళ్ళకి తినిపించవచ్చు. వాళ్ళు పెరుగు వేస్తే ఈజీగా తినేస్తారు. అందులో అవకాడో ఉన్నట్టుగా కూడా తెలీదు. అండ్ ఇంకా నా ఛానల్లో నేను చాలా హెల్తీ రెసిపీస్ని పోస్ట్ చేశాను. అండ్ దాదాపు 40+ వీడియోస్ ఉంటాయి. 40 పైగా వీడియోస్ ఉన్నాయి నా ఛానల్లో. సో మీరు తప్పకుండా నా ఛానల్ని విజిట్ చేసి మిగతా వీడియోస్ అన్నీ కూడా చూడండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye-bye.